నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఇప్పటికే జనసేన తెలుగుదేశం అభ్యర్థులను ఖరారు కాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ తాజాగా ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన ఎంపీ క్యాండిడేట్లుగా అందరూ రాజకీయ ఉద్దండలే ఉండటం విశేషం. రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ తాజాగా ప్రకటించింది. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో ఊహించని విధంగా టికెట్లు దక్కించుకున్నారు. రాజమహేంద్రవరం టికెట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకి, అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కి దక్కింది. ఈ ఆరుగురిలో శ్రీనివాస వర్మ తప్ప మిగతా ఐదుగురు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారే. బీజేపీ టికెట్ దక్కిన వారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎంపీలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఒకడున్నారు. బీజేపీ నుంచి లోక్సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు ఉన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి బీజేపీ, రాజంపేట నుంచి టీడీపీ పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించాయి. కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట సీటు తమకిచ్చి విజయనగరం టీడీపీ తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదించింది. దానికి టీడీపీ సమ్మతించింది. పొత్తు చర్చలు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే రాజంపేటకి కిరణ్ పేరు ప్రచారంలోకి వచ్చిన ఆ సీటు టీడీపీకి వెళ్లడంతో ఇక ఆయనకు టికెట్ లేదని అందరూ భావించారు. అనంతరం రెండు పార్టీల మధ్య జరిగిన సంప్రదింపుల్లో సీట్లు పరస్పరం మార్చుకునేందుకు అంగీకారం కుదరడంతో కిరణ్కి మార్గం సుగమమైంది. నరసాపురం లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ, జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే ఉంది. 2-3 రోజుల నుంచి ఆయనకి టికెట్ ఇవ్వడం లేదని, శ్రీనివాస వర్మకు ఇస్తున్నారని సూచనలు వచ్చాయి. ఇది పూర్తిగా అనూహ్యం. దీనిపై నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకి పోటీ చేస్తున్న మిత్రపక్షాల అభ్యర్థులు కొంత అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. తిరుపతి లోక్సభ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆదివారమే బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన రోజే ఆయన అనూహ్యంగా తిరుపతి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. ఆయన తమిళనాడు కేటర్కి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. 2009లో ప్రజారాజ్యం తరపున తిరుపతి లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని తెలిసిపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారు. చివరికి అనూహ్యంగా బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. తిరుపతి లోక్సభ స్థానం నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విశ్రాంత ఐఏఎస్ అధికారిని రత్నప్రభతో పాటు మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా ఈసారి టికెట్ ఆశించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 నుంచి 2009 మధ్యలో 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత చాలా కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నరసాపురం టికెట్ దక్కించుకున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ 2009లో నరసాపురం లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో భీమవరం మున్సిపాలిటీగా కౌన్సిలర్గా పనిచేశారు. దాదాపు 3.5 దశాబ్దాలుగా బీజేపీలో వివిధ పదవులు నిర్వర్తించారు. విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. పురంధేశ్వరి, కొత్తపల్లి గీత, సీఎం రమేష్లు టికెట్లు వస్తాయని అందరూ ఊహించింది. పురంధేశ్వరి 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో జాతీయ స్థాయిలో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. సీఎం రమేష్ 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
రెండుసార్లు టీడీపీ ఆయన రాజ్యసభకి పంపించింది. 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎంపీగా ఆయన రెండో దఫా పదవీ కాలం వచ్చే నెల 3వ తేదీతో ముగుస్తుంది. బీజేపీ అధికారికంగా ప్రకటించకముందే అనకాపల్లి టికెట్ తనకే వస్తున్న ధీమాతో అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ అభ్యర్థిగా అరకు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇప్పుడు అరకు టికెట్ దక్కించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. వాటిలో కొన్ని స్థానాలను అభ్యర్థులుగా కొందరి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి పేరుని విజయవాడ పశ్చిమ స్థానానికి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎచ్చర్లకు నడుకుదుటి ఈశ్వరరావు, విశాఖ ఉత్తర స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అనపర్తికి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కైకలూరుకి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగుకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేదా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బద్వేలుకు రోహన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీటితో పాటు పాడేరు, ఆదోనిలో బీజేపీ పోటీ చేస్తుంది. ఆదోనికి పార్థ డెంటల్ ఆసుపత్రి యజమాని పార్థసారథి పేరు ప్రచారంలో ఉంది.